ఆగస్టు 15, 1947 మనకు స్వాతంత్రం వచ్చిన తొలి నాళ్లలో మన దేశంలోని ఒక రాష్ట్రానికి వెళ్ళాలంటే అధికారిక పర్మిషన్ కావాల్సి వచ్చేది. అక్కడికి వెళ్ళాలంటే మనం విదేశానికి వెళ్ళినట్టుగా వెళ్ళాల్సి వచ్చేది. ఆ విషయం తెలుసా? 1953లో శ్యామప్రసాద్ ముఖర్జీ గారు కశ్మీర్ లోకి ఆయన ప్రవేశించడానికి, అంటే కశ్మీర్ మన భారతదేశంలో ఒక భాగమే, దానిలోకి మనం వెళ్ళడానికి ఎందుకు ఇన్ని పరిమితులు అని చెప్పి ఆయన కశ్మీర్ లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అక్కడ షేక్ అబ్దుల్లా ప్రభుత్వం ఆయనని అరెస్ట్ చేసి జైల్లో ఉంచింది. జైల్లో ఉంచిన కొన్ని నాళ్లకే ఆయన అనుమానాస్పదంగా శ్రీనగర్ జైల్లోనే మరణించారు. ఆయన శ్రీనగర్ జైల్లో మరణించారు అని తెలియగానే దేశం అంతా అట్టుడికిపోయింది. పెద్ద పెద్ద అల్లర్లు జరిగాయి. బెంగాల్ అయితే ఒక నిప్పుల కుంపటిలాగా మారిపోయింది. బెంగాల్లో జరుగుతున్న అల్లర్లకి పశ్చాత్తాపడిన అప్పటి బెంగాల్ ముఖ్యమంత్రి బిధాన్ చంద్ర రాయ్ భారత ప్రభుత్వానికి, అంటే నెహ్రూకి ఒక లేఖ రాశారు. బెంగాల్లో ఇలా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనం శ్యామప్రసాద్ ముఖర్జీ ఒక మరణం పైన ఒక డాక్టర్ల సంఘాన్ని పంపించి అక్కడ విచారణ చేయాలి. దానికి జూన్ 29, 1953లో నెహ్రూ ఒక సీక్రెట్ గా ఒక లేఖ రాశారు. అది ద సెలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ నెహ్రూ అనే పుస్తకంలో వాల్యూమ్ 22లో ఇప్పటికీ ఉంది. ఆయన రాసిన లేఖ ఏంటంటే, మనం ఒకవేళ ప్రభుత్వ కమిటీని, అంటే డాక్టర్ల కమిటీని పంపితే అక్కడ నిజంగానే చికిత్సలో జాప్యం జరిగిందని లేకంటే లోపం జరిగిందనే విషయం బయటకు వస్తుంది. అప్పుడు షేక్ అబ్దుల్లా ప్రభుత్వానికి ప్రాబ్లం వస్తుందని ఆయన లేఖలో రాశారు. దీనివల్ల నెహ్రూ అక్కడ తప్పు జరిగింది, శ్యామప్రసాద్ ముఖర్జీ అక్కడ జరిగిన నెగ్లిజెన్సీ వల్ల వాళ్ళు కావాలని శ్యామప్రసాద్ ముఖర్జీ చనిపోయేలాగా చేశారని నెహ్రూ ఒప్పుకున్నట్టుగా. అంటే కశ్మీర్ అప్పుడు ఏమైనా విదేశాల్లో ఉందా, లేదంటే అదేమైనా ఆస్ట్రేలియానా, అమెరికానా, వెళ్ళడానికి ఎందుకు ప్రాబ్లం? నెహ్రూ యొక్క చేతగానితనం వల్ల షేక్ అబ్దుల్లా ప్రభుత్వం దానిని ఒక ప్రత్యేక దేశం లాగానే పరిపాలించారు. కాంగ్రెస్ లో తన స్వంత నాయకుణ్ణి, అది కూడా జనం మెచ్చిన నాయకుణ్ణి కూడా కాపాడలేకపోవడం అనేది ఇది ఒక పెద్ద లోపంగా మిగిలిపోయింది. నెహ్రూ చేసిన ఇలాంటి పనుల వల్లే కశ్మీర్ బీజేపీ ప్రభుత్వం వచ్చి 370 ఆర్టికల్ రద్దు చేసేంత వరకు నిప్పుల కుంపటి లాగానే ఉంది అని మనందరికీ తెలుసు. దీనికి మనం ప్రత్యేకంగా నిందించాల్సిన అవసరం వస్తే అది ఒక్క నెహ్రూని, కాంగ్రెస్ పార్టీని. ఆలోచించండి. జై హింద్, జై భారత్.